హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ వంకాయ బంగాళదుంప కర్రీ. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వంకాయ, ఆలు. సాఫ్ట్ గా టేస్టీగా ఉండేలా సింపుల్ వేలో క్విక్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ పోపు గింజల్ని ఫ్రై చేసుకున్నాక అందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, 7-8 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త మెత్తబడ్డాక అందులో 250 గ్రాముల బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 200 గ్రాముల వంకాయల్ని కూడా ఈ విధంగా పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 టమాటాలను కూడా కట్ చేసి వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగిన విధంగా వాటర్ పోసుకొని మరోసారి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఈ విధంగా ఆలు పర్ఫెక్ట్ గా ఉడికిన తరువాత అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని అందులో గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా సన్నటి సెగ మీద 30 సెకండ్ల పాటు కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడి వంకాయ ఆలు కర్రీ రెడీ. ఎంతో టేస్టీగా సాఫ్ట్ గా గుమగుమలాడే ఈ కర్రీ రోటీ, రైస్, చపాతీలకే కాకుండా బగారా రైస్ లోకి కూడా సూపర్ గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.